హలో అండి, నేను మీ డాక్టర్ అనుష కంటి మహంతి, గైనకాలజిస్ట్, కిమ్స్ కరల్స్, విశాఖపట్నం. యూజువలీ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అవుతూ ఉన్నప్పుడు టిల్ 8th మంత్ మనకి బేబీ తాలూకా మూమెంట్స్ అవన్నీ కూడా చాలా బాగా యాడిక్వేట్గా అనిపిస్తాయి. ఆఫ్టర్ 8th మంత్ బేబీ సైజ్ పెద్దదవడం వలన కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకి ఫీటల్ మూమెంట్స్ అనేవి సరిగా కౌంట్ అనేది మనకి తెలీదు. సో ఆ టైంలో మనం ఏం చేయాలి అన్నది తెలుసుకుందాం. సో ఇన్ కేస్ బేబీ తాలూకా మూమెంట్స్ కనుక 1 అవర్లో మీకు 4 to 5 మూమెంట్స్ కనుక ఉన్నట్లయితే దట్ ఈస్ గుడ్. ఇన్ కేస్ ఒకవేళ అలా కన్నా తక్కువ ఉన్నట్లయితే మాత్రం మనం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి హార్ట్ బీట్ మానిటరింగ్ అనేది చేయించుకోవాలి. ఎట్లా చేస్తాము అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ నాన్ స్ట్రెస్ టెస్ట్, అంటే NST ఆర్ CTG. ఓకే, ఇట్లాంటివి అందులో ఏంటంటే బేబీ తాలూకా హార్ట్ బీట్ తాలూకా గ్రాఫ్ అండ్ అందులోనే మన మూమెంట్స్ కిక్ కౌంట్ కూడా తెలుస్తుంది. ఇది ఒక టెస్ట్. తర్వాత సెకండ్ వన్ ఈజ్ అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్ మనం చేయించుకోవాలి. జస్ట్ సింపుల్ గ్రోత్ స్కాన్ నార్మల్గా చేసేస్తూ ఉంటారు. బట్ నో, ఈ టైంలో ఒకవేళ మూమెంట్స్ కనుక తక్కువ అన్నట్లు అనిపిస్తే ఆర్ బేబీ మనకి ఉమ్మనీరు కనుక తక్కువ ఉన్నట్లు అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ డాప్లర్తో పాటు చేయించుకోవాలి. ఎందుకు అంటే డాప్లర్లో మనం బేబీ తాలూకా బ్లడ్ సప్లై అండ్ మెటర్నల్ బ్లడ్ సప్లై అనేది చూస్తాం. ఇన్ కేస్ బేబీ తాలూకా బ్లడ్ సప్లై కనుక కాంప్రమైజ్ అయినట్లు అనిపిస్తే డెఫినెట్లీ we need to take an action. అదర్వైజ్ బేబీ క్రానిక్గా హైపాక్సియాలోకి వెళ్ళడమే కాకుండా ఇన్ కేస్ అది కనుక సివియర్ అయినట్లయితే బ్రెయిన్ డ్యామేజ్ కానీ లేకపోతే బేబీ ఒక్కొక్కసారి సివియర్ కండిషన్స్లో లోపలే IUD అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో కంపల్సరీగా అల్ట్రాసౌండ్ విత్ డాప్లర్ స్టడీ విత్ వెల్ అసెస్డ్ బయోఫిజికల్ ప్రొఫైల్ అనేది చేయించుకొని మనం అసెస్ చేస్తూ ఉంటాం. సో ఇట్లా చేయడం వలన మనకి కాంప్రమైజ్ అయ్యే కండిషన్స్ ఏమైనా బేబీకి ఉన్నట్లయితే తొందరగా డయాగ్నోజ్ అయ్యి ఎర్లీగా బేబీని తీస్తే మనకి బేబీ అనేది హెల్దీ కండిషన్లో మన చేతిలోకి వస్తుంది.